హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో చూసారు కదా, ఈ రోజు టాపిక్ వచ్చేసి మినియేచర్ స్పెషల్ ఎడిటింగ్. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూస్ చేసిన అప్లికేషన్స్ వచ్చేసి PSCC అప్లికేషన్ అండ్ లైట్ రూమ్ అప్లికేషన్. సో అప్లికేషన్ లింక్స్తో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని త్రూ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మెటీరియల్ లింక్స్లో కూడా మినియేచర్ బ్యాక్గ్రౌండ్స్ ఇంకా కొన్ని కూడా ఇచ్చాను, సో అవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి, సో దట్ ఈ వీడియోకి బూస్టింగ్ ఇస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఇందులో ఏంటంటే 2 పార్ట్స్ అనేది మనకు ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి PSCC అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి లైట్ రూమ్. సో లైట్ రూమ్లో కూడా కంప్లీట్ చేస్తేనే మనకు పర్ఫెక్ట్ మినియేచర్ ఎడిటింగ్ అనేది వస్తుంది. సో ఫుల్ చూడండి వీడియో. సో అప్లికేషన్ PSCC అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే, నేను మినియేచర్ బ్యాక్గ్రౌండ్స్ చాలా వరకు ఇచ్చినాను. సో అందులో మీరు ఏవైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను మాత్రం ఇది తీసుకుంటున్నాను ఇప్పటికీ. ఒకవేళ మీకు నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్స్లో కేబీస్లో ఉంటే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ HDPకి పెట్టి తర్వాత బ్యాక్గ్రౌండ్ పెట్టండి. సో అండ్ HDPకి ఉంటే MBలో ఉంటే డైరెక్ట్ పెట్టేసేయచ్చు. HDPకి లేకపోతే ఫస్ట్ HDPకి పెట్టి తర్వాత బ్యాక్గ్రౌండ్ పెట్టండి. HDP అంటే ఏం లేదు, ఏదైనా ఒక కెమెరా పిక్ అనేది తీసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ మనం యాడ్ చేసినాం కదా బ్యాక్గ్రౌండ్. సో దీంతో పాటు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. సో ఇప్పుడు డైరెక్ట్ మీరు మీ PNG అనేది తీసుకోండి. సో హౌ టు క్రియేట్ PNG అనే డిస్క్రిప్షన్లో వీడియో కూడా ఉంటుంది. సో దాని త్రూ మీరు PNG అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి, నేను ఎలా సైజ్ అనేది డిక్రీజ్ చేసేస్తున్నా. సో ఈ PNG ఎలా ఉండాలంటే, మనము ఎగ్జాక్ట్ మనకి ఈ ట్రక్కి ఈ సైజ్ అనేది సూట్ అయిపోవాలి. అంటే ట్రక్ హైట్ని బట్టి మన హైట్ అనేది డిసైడ్ చేయాలి. సో ఇది ఇంకా కొంచెం తగ్గిస్తే మనకు బాగుంటుంది. సో చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ సైజ్ అనిపిస్తుంది నాకైతే. సో ఆ హైట్కి మన హైట్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోయింది, ఎగ్జాక్ట్ దాని మీద కూర్చున్నట్టు ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మళ్ళీ ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ సింబల్ డూప్లికేట్ లేయర్. సో డూప్లికేట్ లేయర్ అనేది తీసుకోండి. సో సేమ్ లేయర్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ లేయర్ ఉంది కదా, ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ క్లిక్ చేసేసి ఏమైపోతుంది అంటే మనకు ఆ లేయర్ అనేది హైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, హ్యాండ్ సింబల్ తీసుకొని ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ఇక్కడ మనం లేయర్ అనేది పైన తీసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ సింబల్ తీసుకొని ఫేడ్, ట్రాన్స్ఫార్మ్ కాదు ఫేడ్ టూల్. సో ఇక్కడ ఏంటంటే మనకు 2 డాట్స్ ఉంటాయి. పైనకి పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది, కిందిది పెడితే కిందిది ఫేడ్ అయిపోతుంది. సో ఈ డాట్ అనేది మీరు ఎక్కడికైనా జరుపుకోవచ్చు. సో ఇది నేను ఏంటంటే కింద బాడీ మొత్తం తీసేసి ఓన్లీ హెడ్ వరకు ఉండేటట్టు చూసుకుంటున్నా. సో చూడండి, మనకు ఓన్లీ హెడ్ మాత్రమే కనిపించాలి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎరేజర్ టూల్ ఉంది కదా, సో ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ బ్రష్ సైజ్ కొంచెం ఇలా ఇంక్రీజ్ చేసేసి, మనకు ఏదైతే అవసరం లేదో హెడ్ తప్ప ఓన్లీ హెడ్, నెక్ కూడా తీసేయాలి, ఓన్లీ హెడ్ మాత్రమే మనకు విజిబుల్ ఉండాలి. సో చూడండి జాగ్రత్తగా. ఇంతకుముందు మినియేచర్ ఎడిటింగ్ చేశాను, బట్ దాంట్లో ఏంటంటే వేరే వాళ్ళ బాడీకి మన హెడ్ అనేది అటాచ్ చేసాం. బట్ ఇందులో ఏంటంటే మన హెడ్ మనకే పెట్టేసేస్తున్నా. సో అట్లా చేస్తే మనకేంటంటే ఇంకా స్పెషల్ ఎఫెక్ట్, మనం ఏ పోజ్ అయినా మనం చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే మనకు కొన్ని పోజ్ ఓన్లీ ఆ హెడ్ అన్నిటికీ సెట్ కాదు. సో అందుకే నేను మళ్ళీ ఇంకొక మినియేచర్ ఎడిటింగ్ అయితే చేసేస్తున్నా. సో చూడండి, ఇప్పుడు మనం ఇలా చేసినాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇందాక ఉన్న లేయర్ అన్హైడ్ చేసేస్తున్నా. అండ్ పైన లేయర్ ఏదైతే ఉందో ఇక్కడ హ్యాండ్ సింబల్ తీసుకొని ట్రాన్స్ఫార్మ్. సో ఈ హెడ్ ఎట్లా మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే 25% ఇంక్రీజ్ చేయాలి. ఉన్న సైజ్ కన్నా 25% సైజ్ ఇంక్రీజ్ చేయాలి. సో సైజ్ ఇంక్రీజ్ చేయడం అంటే కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో 25%, 100% ఇంక్రీజ్ చేయడం కాకుండా 25% ఇంక్రీజ్ చేయండి. సో ఇది కొంచెం ఎక్కువ అయిపోయింది ఇంక్రీజ్. సో ఇంకొంచెం తగ్గిస్తున్నా. సో ఇంత చాలు మనకి. సో చూడండి, ఒకసారి ఇలా పెట్టి చూడండి. సో హెడ్ అనేది మనకు బాడీ కన్నా పెద్ద ఉండాలి. హెడ్ అనేది బాడీ కన్నా పెద్ద ఉండాలి. ఇంకా కొంచెం ఇంక్రీజ్ కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇంకా మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా యాడ్ కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ వెనకాల ఉంది కదా దాన్ని హెడ్. సో హెడ్ ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఆ హెడ్ కూడా నేను ఇక్కడ ఎరేజ్ చేసేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ అది కనిపిస్తుంది. సో ఎరేజర్ టూల్ వచ్చేసి సెకండ్ దాంట్లో ఉంటుంది ఎరేజర్ టూల్. సో ఎరేజర్ టూల్
నేను మీకు చూపించలేదు. అండ్ బ్రష్ సైజ్ కూడా చూడండి, సైజు ఇలా ఉంచాలి, హార్డ్నెస్ 0 పెట్టేసేయాలి, ఫ్లో ఒపాసిటీ ఇంక్రీజ్ చేయాలి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్. సో ఇక్కడ టైప్ వచ్చేసి స్ట్రోక్ ఇవ్వండి, విడ్త్ వచ్చేసి కొంచెం 35 వరకు ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీ లోగో అనేది మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేను కొంచెం లోగో సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేసేసి ఇక్కడ టాప్ రైట్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో ఇప్పుడు ఇది ఇందులో కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. సో సేవ్ చేసుకున్న పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసేస్తున్నా. సో ఇప్పుడు మనం లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ మీరు ఏం చేస్తారంటే ట్రయాంగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకొని షార్ప్నింగ్ ఇంక్రీజ్ చేయండి 100% వరకు. మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇవి రెండు కూడా నేను 69% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ కాంట్రాస్ట్ కూడా అప్ టు 67% వరకు ఇంక్రీజ్ చేయండి. అండ్ స్క్వేర్ సింబల్ తీసుకోండి, టెక్స్చర్ వచ్చేసి 61% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ క్లారిటీ కూడా ఇంక్రీజ్ చేస్తున్నా. సో క్లారిటీతోనే లుకింగ్ అనేది వస్తుంది. సో క్లారిటీ పక్కా ఇంక్రీజ్ చేయాలి. అప్ టు నేను ఇక్కడ 54% వరకు ఇంక్రీజ్ చేసిన. అండ్ విగ్నెట్ స్లైట్గా డిక్రీజ్ చేసేస్తున్నా. అండ్ ఫెదర్స్ లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా అప్ టు 82%. సో హైలైట్స్ ఇంకా మీరు ఏమైనా టచ్ చేయాలంటే టచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కలర్లో ఏంటంటే నేను మిక్స్లో ఎల్లో కలర్ అనేది స్లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా. అండ్ రెడ్ కలర్ ఉంది కదా, సో రెడ్ కలర్ స్లైట్గా ఇంక్రీజ్ చేసేస్తున్నా. సో ఫేస్ కలర్ చేంజ్ అవ్వకుండా చూసుకోండి. సో పిఎస్సిసిలో చేసి ఏంటంటే క్లారిటీ మనకు అక్కడ కూడా అస్సలు పోదు. సో అందుకే పిఎస్సిసిలో చేయండి. సో రెడ్ కలర్ వచ్చేసింది, ఎల్లో కలర్ వచ్చేసింది, గ్రీన్ కలర్ ఉంది కదా, సో గ్రీన్ కలర్ సాచురేషన్ స్లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నా. సో సాచురేషన్ ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ హ్యూ వచ్చేసి సేమ్ యాస్టిస్ 0నే పెట్టేసేస్తున్నా, లేకపోతే లుకింగ్ అనేది పోతుంది. సో క్లిక్ ఆన్ డన్. సో ఇంకే మీరు ఏదైనా చేసుకోవాలంటే అవి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకేదైనా పిఎన్జీస్ కూడా మీరు యాడ్ చేసుకోవాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు పిఎస్సిసిలో. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది. డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. జేపీజీ ఫామ్లోనే ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. సో ఎక్స్పోర్ట్ అయిన పిక్ ఎలా ఉందని నేను అది కూడా చూపిస్తాను. సో ప్రిపేరింగ్ అని పడ్డ తర్వాత మనకు ఒక 3-4 సెకండ్స్ తర్వాత మనకు ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో పిక్ అనేది ఎక్స్పోర్ట్ అయిపోయింది. సో చూడండి, ఇది వచ్చేసి మనకు ఎడిట్ చేసిన పిక్. సో ఓవరాల్గా పర్ఫెక్ట్ లుక్ వచ్చేసింది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. లుకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.